హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ వేసుకోండి. అప్పుడే ఇంకొంతమందికి కానీ ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. రండి ఈ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరో వాళ్ళమ్మ కానీ హీరోయిన్ వాళ్ళమ్మ దగ్గరికి అయితే వచ్చి ఉంటుందన్నమాట. తను కానీ ఈ ట్రిప్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కదా, తన దగ్గర డబ్బులు లేకుండా. దాన్నంతా కానీ హీరో వాళ్ళమ్మ అయితే అండర్స్టాండ్ చేసుకునేసి, నువ్వు కానీ నాతో పాటు ఈ ట్రిప్కి అయితే వచ్చేయి, నేను కానీ డబ్బులు కావాలంటే నీ కోసం పే చేస్తాను, మనమిద్దరం ఫ్రెండ్సే కదా అంటుంది. నువ్వెందుకు నాకు పే చేయాలి అనేసి కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ అడుగుతుందా. 40 సంవత్సరాలుగా కలిసే ఉన్నాం కదా, ఫ్రెండ్స్ అన్న మాత్రాన ఈ మాత్రం హెల్ప్ చేసుకోరా ఏంటి? అది కాకుండా అదేమో అంత పెద్ద డబ్బు కాదులే అంటుంది. ఏ ఊర్లో ఫ్రెండ్ కోసం అయితే ఇంత డబ్బులు ఇస్తారు అనేసి కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ అడుగుతుందా. ఏముంది, నేను లేనప్పుడైతే నా కొడుకుని కానీ నువ్వు బాగానే చూసుకుంటా ఉన్నావు, వాడు ఇప్పుడు కానీ నీ గురించే గొప్పగా చెప్పేవాడు తెలుసా అనేసి హీరో వాళ్ళ అమ్మ అంటుందా. దానికోసమే కదా నువ్వు నా దగ్గర అయితే ప్రతిసారి కానీ డబ్బులు ఇస్తావు, మంత్లీ డబ్బు ఇవ్వడమే కాకుండా ఇంకా గిఫ్ట్లంతా వేరే ఇచ్చేదానివి, నీ కొడుకుని నేను చూసుకోవాలనేసే కదా అనేసి హీరోయిన్ వాళ్ళమ్మ చెప్తుంది. ఒక ఫ్రెండ్గా నువ్వు నా గురించి అలాగే అనుకున్నావా అనేసి కానీ హీరో వాళ్ళమ్మ చెప్తుంది. నేను ఫ్రెండ్ లాగే అనుకున్నాను, నువ్వే ఎప్పుడు చూసినా నన్ను మెయిడ్ లాగా ట్రీట్ చేసేదానివి, అందుకే కదా ఇప్పుడు కానీ డబ్బులు ఇస్తానంటా ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ వాళ్ళమ్మ చెప్తుందా. నువ్వు అలా అనుకుంటా ఉన్నావంటే అది నీ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేసి కానీ హీరో వాళ్ళమ్మ అయితే చెప్తుంది. ఎవరి దగ్గర వచ్చి ఏం మాట అన్నావే నువ్వు అనేసి ఒకరి జుట్టును ఒకరు పట్టుకునేసి బాగా కొట్టుకుంటా ఉంటారా, నువ్వైతే నన్ను ఎప్పుడు కానీ తక్కువ చూసేదానివి అనేసి ఒకరు, ఆహా లేదు నువ్వైతే నన్ను ఎప్పుడు ఫ్రెండ్ గానే అనుకోలేదు, అందుకే ఈ విధంగా అంతా చేస్తా ఉన్నావు, నువ్వంతా నా ఫ్రెండే కాదు అనేసి మార్చి దంచుకుంటా ఉంటారు. ఆ టైంకి అయితే వీళ్ళిద్దరు యొక్క హస్బెండ్ గాని వచ్చేస్తారు. అయ్యోయ్యో హనీ, మీరిద్దరు ఏం చేస్తా ఉన్నారు అనేసి వాళ్ళిద్దరు వచ్చి వీళ్ళిద్దరిని కానీ విడదీస్తారనమాట. అప్పటికి ఆగేట్టే లేదు, ఎప్పుడు నేను నీతో అస్సలు కలవను, నువ్వు నా ఫ్రెండే కాదు అనేసి చెప్తుందా. అయ్యోయ్యో ఇక్కడ ఎవరు ఫ్రెండ్ అవ్వాలంటున్నారు, నాది కానీ అదే పరిస్థితి అనేసి హీరోయిన్ వాళ్ళమ్మ, ఇదిగో చూడు నువ్వైతే మన ఫ్రెండ్స్ గ్యాంగ్ నుంచి ముందు వెళ్ళిపోంటుంది, వాళ్ళు నాకే ఫ్రెండ్స్ అనేసి ఈమె కాదు, వాళ్ళు నాకే ఫ్రెండ్స్ అనేసి ఆమె, ఇంకా ఇక్కడే ఉంటే గొడవలు కానీ ఎక్కువైపోతుంది అనేసి హీరో వాళ్ళ నాన్న కానీ తనైతే అక్కడ నుంచి లాక్కొని వెళ్తా ఉంటాడా. హీరోయిన్ వాళ్ళమ్మ గమనే ఉండట్లేదు, నా యొక్క ఫుడ్ డబ్బానంతా ఇవ్వే అనేసి కానీ వీళ్ళైతే ఇక్కడ గొడవలు వేసుకుంటా ఉంటారు. అదేమీ తెలియకుండా హీరోయిన్ గానీ ఉంటారనమాట. హీరో గానీ ఇంకా ప్రపోజ్ చేయలేదేమో. ఆ టైంకి అయితే హీరోయిన్ గానీ సబ్స్క్రైబర్ అయితే ఒక మెసేజ్ గానీ పెట్టుంటారు. వాళ్ళమ్మ గానీ కీమోథెరపీ ట్రీట్మెంట్ లో ఉన్నారంట. తను గానీ ఏ ఫుడ్ ఇచ్చినా అసలు తినేది కాదు, మీ ఛానల్ చూసి మీ యొక్క న్యూట్రిషన్ ఫుడ్ ని కానీ నేనైతే ట్రై చేశాను, దాన్ని కానీ మా అమ్మ అయితే బాగా తినింది, చాలా థ్యాంక్స్ అనేసి కానీ చెప్పుంటారా. దాన్ని వినేసరికి హీరోయిన్ అయితే ఇక్కడ ఏడుపే వచ్చేస్తా ఉంది. ఎందుకు ఏడుస్తా ఉన్నావు అంటే, హీరోయిన్ గానీ తన పాస్ట్ లో అయితే కీమోథెరపీ ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ కానీ తినాలనేసి అసలు అనిపించేది కాదు. ప్రతి ఒక్కరూ కానీ ఏదైనా కొంచెమైనా తినాలి, నువ్వు కానీ తిను అనేసి బలవంతం చేసేవాళ్ళు. ఆ పరిస్థితి నాకు మాత్రమే తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను చేసిన ఫుడ్ రెసిపీని అయితే ఇంకొకరు కానీ ఎంజాయ్ చేస్తూ తింటా ఉండారు అంటే, అలాంటి వాళ్ళ కోసం నేను ఇంకా కానీ హార్డ్ వర్క్ చేసైనా చాలా హెల్దీ రెసిపీని కానీ పోస్ట్ చేయాలి అనేసి హీరోయిన్ కానీ చాలా ఇన్స్పిరేషన్తో అయితే మాట్లాడుతూ ఉంటుందా. అప్పుడు హీరో కానీ ఏడుస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ ఏమైంది అని అడిగేసరికి, నువ్వు అక్కడైతే చాలా కష్టపడుతూ నీ పక్కన ఎవరూ లేకుండా నువ్వు కానీ ఇలాంటి ఫుడ్ కానీ తినకుండా బాధపడతా ఉన్నప్పుడు నేనైతే నీ పక్కనే లేదు, నేను దాన్ని తలుచుకునేసి చాలా బాధపడతా ఉన్నాను, మిగిలిన కొంతకాలాన్నైనా నేను నీతో గడపాలనేసి అనుకుంటా ఉన్నాను, నేను నీకు ఈ విధంగా కాకుండా వేరేలాగా ప్రపోజ్ చేయాలి అనుకున్నాను, కాకపోతే మొత్తంగానే నాశనం అయిపోయింది కదా. చివరికి నా దగ్గర అయితే ఈ బ్రేస్లెట్ మాత్రమే ఉంది అనేసి కానీ బ్రేస్లెట్ ఇచ్చి హీరోయిన్కి కానీ ప్రపోజ్ చేస్తాడనమాట. నువ్వు నన్ను అయితే పెళ్లి చేసుకుంటావా అనేసి. వెంటనే హీరోయిన్ కానీ నేను నిన్నైతే పెళ్లి చేసుకోను అనేసి కానీ చెప్తుందా. హీరో అయితే ఈ ఆన్సర్ని అసలు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు అనమాట. ఆ తర్వాత అయితే డాన్హో కానీ హీరో యొక్క ఆఫీస్కి కానీ వస్తాడా. హీరో కానీ డాన్హో నా పరిస్థితి ఏమైంది తెలుసా అనేసి జరిగింది మొత్తాన్ని చెప్తాడు. మార్నింగ్ నుంచి మొత్తంగానే అపశకనంగానే జరిగింది, మొత్తం దృష్టి శక్తులు కానీ కలుసుకునేసి నా ప్రపోజల్ని క్యాన్సిల్ చేయనేసి చూసిందో ఏమో. హీరోయిన్ కానీ నన్ను అయితే రిజెక్ట్ చేసేసింది తెలుసా. అయినా నా క్రష్ అమ్మాయి చెప్పినట్టంతా చేశాను, కాకపోతే తను రింగ్ ఇవ్వమనిందా, నేను రింగ్ బాగోదనేసి బ్రేస్లెట్ కానీ ఇచ్చాను అనేసి హీరో కానీ ఆలోచిస్తాడనమాట. ఒకవేళ బ్రేస్లెట్ వల్లే అనేసి, బ్రేస్లెట్ ఎందుకు ఇచ్చావు అనేసి డాన్హో కానీ అడుగుతాడా. అయ్యోయ్యో బ్రేస్లెట్ వల్లే అప్పుడు తను కానీ నన్నైతే రిజెక్ట్ చేసేసిందా, నేనేం చేసేది అనేసి కానీ హీరో బాధపడతా అంటాడు. నాకు తెలిసినంత వరకు అమ్మాయిలు ఆకలితో ఉన్నప్పుడు కానీ ఈ విధంగానే నడుచుకుంటారని విన్నాను అనేసి డాన్హో చెప్తాడా. కరెక్ట్ గా చెప్పావు, హీరోయిన్ కానీ అలాంటిదే, చిన్నప్పటి నుంచి కొంచెం సేపు ఆకలిగా ఉంటే చాలు ఈ విధంగానే నడుచుకునేది అనేసి హీరో కానీ ఒకటే వాగుతా అంటాడు.
అంటాడా, సరే ఏం బాధపడకు నేనైతే నీకు హెల్ప్ చేస్తాను అనేసి కానీ డాన్ హో చెప్తా అంటాడు. హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తా ఉందన్నమాట. హీరోని రిజెక్ట్ చేసిన దానికి తన దగ్గర అయితే ఖచ్చితంగా ఒక రీజన్ గానీ ఉంది. దానంతా తలుచుకునేసి తను కానీ బాధపడతా ఉంటుంది. హీరో వాళ్ళ అమ్మ కానీ మొత్తం డబ్బాని కానీ పంపించేసినట్టుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ ఇంకా తిడతా ఉంది, తన దగ్గర డబ్బు ఉందనే పొగరు వల్లే తను ఆ విధంగా మాట్లాడింది అనేసి. తనేమి ఆ ఇంటెన్షన్ తో మాట్లాడినట్టు లేదు అనేసి కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే చెప్తాడా, మీకేమీ తెలీదు, తను బాగా పొగరబోతుంది, డబ్బు ఉంది రా, నేను కానీ నిన్నైతే ట్రిప్ కి పిలుచుకొని వెళ్తాను అనేసి నన్ను కానీ తక్కువ చూపు చూస్తా ఉంది అనేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే తిడుతుంది. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మ కానీ చెప్తాంది, తను అప్పటి నుంచి ఇంతే, నా మీద ఎప్పుడు కానీ తనకైతే ఫుల్ జలసీతోనే ఉండేది, నేను కానీ మంచి ఇంటెన్షన్ తోనే కదా తనకి కానీ డబ్బులు ఇస్తానన్నాను, తను ఎందుకు ఈ విధంగా నడుచుకునింది అనేసి కానీ అరేస్తా ఉంటుందా. అక్కడ నుంచి హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ హీరో వాళ్ళ నాన్నకైతే మెసేజ్ పెడతా ఉంటారనమాట. రెండు చోట్ల కానీ ఒకటే పోరు జరుగుతా ఉంది, మనం ఇద్దరం కానీ కలిసి బయట షాప్ లో కానీ మీట్ అవుదామా అనేసి వైఫ్లకి తెలియకుండా వీళ్ళిద్దరు కానీ ప్లాన్ చేస్తా ఉంటారనమాట. మోయం వాళ్ళ అమ్మ కానీ ఈదులో వస్తా ఉన్నప్పుడైతే మోయం, డాన్ హో ఇంకా వాళ్ళ పాప అందరూ కానీ కలిసి వెళ్తా ఉంటారా. దాన్ని కానీ చూసేసి పబ్లిక్ ప్లేస్ లో ఎలా వెళ్తా ఉంది చూడు, దాని పొగరు అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఈ పాప యొక్క షూ లేస్ కానీ వచ్చేసినట్టుంది, దాన్ని అయితే మోయం కానీ కడతా ఉంటుందా. అప్పుడు మోయం వాళ్ళమ్మ కానీ ఆలోచిస్తుంది, మోయం చిన్నదిగా ఉన్నప్పుడు తన యొక్క షూ లేస్ వచ్చేస్తే మోయం వాళ్ళ అమ్మే చెప్పుంటుంది అనమాట ఏ విధంగా ఆ షూ లేస్ ని కానీ టై చేయాలి అనేది. దాన్నంతా తలుచుకునేసి మోయం వాళ్ళమ్మ కానీ మోయం అయితే వాళ్ళతో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంది అన్నట్టుగానే చూస్తుంది. తను కానీ చెప్పుంటుంది కదా, నేనైతే వాళ్ళతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అనేసి. దాంతో మోయం వాళ్ళమ్మ కానీ మనసు అయితే మార్చుకుంటుంది అనమాట. వీళ్ళు కానీ ఊరంతా చుట్టేసి ఇంటికి అయితే వస్తా అంటారా. మోయం వాళ్ళమ్మ కానీ బయటే రెడీగా ఉంది, ఎన్ని గంటలకు వస్తావు, నాకైతే ఫుడ్ ఆర్డర్ చేయి అనేసి కానీ చెప్తుంది అనమాట. సరే అనేసి మోయం కానీ చెప్తా ఉంటుంది. సరే నీకేం కావాలి, బిర్యానీ కావాలా అనేసి కానీ మోయం వాళ్ళమ్మ అయితే అడుగుతుందా డాన్ హోని. అయ్యో లేదంటే బిర్యానీకి బదులుగా ఫ్రైడ్ రైస్ ఉంటే బాగుండేమో అనేసి కానీ వీడు చెప్తాడా, లేదు బిర్యానీ మాత్రమే ఇస్తాను, నువ్వు రారా బంగారం మనం కానీ బిర్యానీ తింటాము అనేసి మోయం వాళ్ళమ్మ కానీ ఆ పాపనైతే తీసుకుంటుంది అనమాట. అంటే వీళ్ళందరినీ కానీ యాక్సెప్ట్ చేయాలి అనేసి తను కానీ డిసైడ్ అయిపోయింది. పాపను ఏం పెంచున్నావు, పాప అయితే చాలా సన్నగా ఉంది, రేపటి నుంచి నా ఫుడ్ తో నేను కానీ లావ్ చేసేస్తాను అనేసి వాళ్ళందరినీ కానీ ఇంటికి అయితే పిలుచుకొని వెళ్తా ఉంటుంది. అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న హీరో వాళ్ళ నాన్ననే చూపిస్తారు. వీళ్ళిద్దరు కానీ వైఫ్లకి తెలియకుండా షాప్ కి అయితే వచ్చి బాగా తాగడానికి కానీ సిద్ధమైపోయేసి బాగా తాగుతా ఉంటారనమాట. వీళ్ళిద్దరు కానీ కలిసి తాగుతా ఉన్నారు అన్న విషయాన్ని కానీ ఫ్రెండ్స్ ఎవరో కాల్ చేసి హీరోయిన్ వాళ్ళ అమ్మకి హీరో వాళ్ళ అమ్మకి కానీ చెప్పేస్తారనమాట. ఎంత ధైర్యం ఉంటే నువ్వు తనతో వెళ్ళి తాగుతావు అనేసి ఇద్దరు కానీ వస్తా ఉంటారు. కట్టప్ప నువ్వైతే వారికి సిద్ధమైపో అన్నట్టుగానే ఒకరి మొహాన్ని ఒకరు చూసుకున్న వెంటనే బయటనే వారైతే స్టార్ట్ అయిపోతుంది అనమాట. లోపల వీళ్ళు కానీ అదేమీ తెలియకుండా అయితే తాగుతా ఉంటారా. లోపల వచ్చి ఏమండి అనేసి ఒకటే అరుపు అన్నమాట. అటే హీరోయిన్ నే చూపిస్తారు. హీరోయిన్ కానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది. హీరో కానీ అక్కడెక్కడ ఒక షాప్ లో కానీ తాగేసి పడిపోయి ఉన్నాడు అనేసి ఆంటీ కానీ చెప్తుందనమాట. ఏమమ్మా మీరిద్దరు ఏందా లవర్స్ అయినా ఎప్పుడు చూసినా గొడవలైనా పడతా ఉంటారు అనేసి. హీరోయిన్ కానీ వీడినైతే అక్కడ నుంచి కానీ మోసుకొని వస్తుంది అనమాట. తన వల్ల కానీ కావట్లేదు, వీడిని కానీ తీసుకొని వచ్చి ఒక చైర్ మీద కానీ కూర్చోబెట్టేస్తుందా. నువ్వు ఎంతరా తాగావు, అసలు ఏమైంది నీకు అనేసి కానీ తిడతా ఉంటుందా. హీరోకి మెలకు వచ్చిన వెంటనే అడిగే మొదటి ప్రశ్న, నువ్వెందుకు నన్ను రిజెక్ట్ చేసావు అనేసి. నువ్వు ఇప్పుడు బాగా తాగున్నావు, నేను కానీ దీనికి ఆన్సర్ అయితే ఆ తర్వాత చెప్తాను అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా. నువ్వు లేకుండా నా లైఫ్ లో ఉప్పు లేదు కారం లేదు అనేసి కానీ చెప్పేసి మళ్ళీ కానీ వీడైతే మళ్ళీ మతలోకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. హీరోయిన్ కానీ వీడినైతే మళ్ళీ వేరే ప్లేస్ కి కానీ లాక్కొని వచ్చినట్టుంది. ఇప్పుడు కానీ హీరోకి అయితే మెలకువ వస్తుందా. నేను అడిగిన దానికి నువ్వైతే ఆన్సరే చెప్పలేదు, నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేసావు అనేసి నేను కానీ అడిగాను. మెలకువ వస్తే చెప్తాను అన్నావు కదా, ఇప్పుడు నా మత్తు కానీ పోయింది, ఆన్సర్ అయితే చెప్పు అనేసి కానీ హీరో అయితే అడుగుతాడా. దానికి హీరోయిన్ కానీ చెప్తా మనం ఈ విధంగానే చాలా సంతోషంగానే ఉన్నాం కదా, ఇంకెందుకు పెళ్లి అనేసి కానీ తనైతే చెప్తుందా. దానికి హీరో కానీ చెప్తా అంటాడు, మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటేనే చాలా కాలం కానీ చాలా సంతోషంగా అయితే జీవించగలము అనేసి. నువ్వు అనుకుంటా ఉన్నావా మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే చాలా కాలం చాలా సంతోషంగా బతుకుతా ఉన్నాము అనేసి. ఈ రోజు బాగుండే నేను రేపటికే కానీ ఏమైనా జరగచ్చు అనేసి కానీ చెప్తుందా. ఇప్పుడు ఎందుకు నువ్వు దాన్నంతా కానీ చెప్తా అన్నావు అనేసి కానీ హీరో అయితే అడుగుతాడా. నీకైతే నా పరిస్థితి అసలు తెలుస్తా ఉందా లేదా అనేసి కానీ చెప్తుంది అనమాట. హీరోయిన్ కానీ తన హెల్త్ కండిషన్ అంతా కానీ ఆలోచించే తన్ని కానీ రిజెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఒకవేళ తనకి ఏమైనా అయితే హీరోనే కదా బాధపడతాడు అనేసి హీరో కానీ చెప్తా ఉంటాడు. మొన్న అయితే నేను ఆల్మోస్ట్ చనిపోయి ఉండేవాడిని, నేను మాత్రమే కాదు ఈ ప్రపంచంలో అందరూ కానీ ఇంతే, ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేసి ఎవరు కానీ ఊహించలేరు, చావు అనేది అందరికీ కానీ వచ్చే విషయం, నీ పరిస్థితిలోనే అందరూ కానీ ఉన్నారు అనేసి కానీ చెప్తాడనమాట. హీరోయిన్ చేతిని కానీ పట్టుకునేసి ఇదిగో చూడు నువ్వైతే దేనికి బాధపడతా ఉన్నావు అనేసి కానీ నాకైతే తెలుసు, నువ్వు అనుకునేటట్టు అసలు ఏమి జరగదు అనేసి నేను చెప్పడానికి నేనేమి దేవుడిని కాదు, కాకపోతే ఇప్పటికీ నేనైతే ఒక విషయాన్ని కానీ చెప్పగలను, నేను నా జీవితాంతం కానీ నీతోనే గడపాలి అనుకుంటా ఉన్నాను అనేసి చెప్తాడనమాట. అది 10 సంవత్సరాలైనా కానీ 10 రోజులైనా
ఇంకెందుకు ఒక్కరోజైనా కానీ నేను నీతోనే ఉండాలనుకుంటా ఉన్నాను, ఇప్పటికైనా నా యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తావా అనేసి కానీ హీరోయిన్తో అడుగుతాడా. హీరోయిన్ కానీ అవునని చెప్తుంది అనమాట. ఆ బ్రేస్లెట్ని కానీ నువ్వైతే వాపస్ చేయలేదు కదా అనేసి. వీళ్ళు ఈ విధంగా పని చేసుకుంటా ఉంటే వెనకాలే హీరో వాళ్ళ అమ్మా నాన్న ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న కానీ ఈ సీన్ మొత్తాన్ని అయితే చూసి షాకింగ్లో కానీ నిలిచిపోతారనమాట. ఆ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఏ ఆంటీస్ ఇద్దరు కానీ గొడవల్లో ఉండారు. నెక్స్ట్ ఎపిసోడ్లో హీరో హీరోయిన్ని కలవనిస్తారా కలవనివ్వరా అనేది కానీ మనం అయితే వెయిట్ చేసే చూడాలి. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్లోనే రిలీజ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.